మనతో పాటు రైతు నారాయణ గారు ఉన్నారు. నమస్తే అండి. నమస్తే. నారాయణ గారు ఎప్పటి నుంచి పెంచుతున్నారు మేకల్ని? మేకలు దాదాపు 3 ఏళ్ళు అవుతుంది సార్. ఏం చదువుకున్నారు మీరు? మేము ఏం చదువుకోలేదు. చదువుకోలేదా? ఏం లేదు. ఫస్ట్ నుంచి ఇదేనా? ఫస్ట్ ఇంటి ఇది 3 ఏళ్ళ ఇంటి తర్వాత ఇవి పెట్టుకున్నాం. ఎప్పటి నుంచి స్టార్ట్ చేసావు? ఇది ఇప్పుడు దాదాపు 3 ఏళ్ళు అవుతుంది. 3 ఏళ్ళు అయింది. ఎన్నితో స్టార్ట్ చేసావు? ఫస్ట్ లో 35 తెచ్చుకున్నాం. ఎక్కడ తెచ్చావు? అలాంటిపుట్లే మా సంతలోనే. సంతలోనా? పిల్లలు తెచ్చుకున్నావా? లేదు, మా మేకలే తెచ్చుకున్నాం. పెద్దవి తెచ్చుకున్నావు. పెద్ద మేకలు తెచ్చుకున్నాం. ఇప్పుడు 3 ఏళ్ళు అవుతుంది. 3 ఏళ్ళ తర్వాత ఇన్ని గుంపైనాయి. ఇప్పుడు ఇది ఎట్లా ఉపయోగపడుతుంది మీకు? జీవమిత్ర చీమలు ఉండవు. చీమిడి ఉండదా? ఉండవు. మేత బాగా మేస్తాయి. మేత బాగా మేస్తున్నాయి. బాగా మేస్తున్నాయి. అరుగుదల బాగుంది. అరుగుదల బాగుంది. ఇంకోటి ఏమంటే కుంట్లు లేవు. ఓహో, కుంట్లు కూడా లేవా? కుంట్లు కూడా ఉండవు. ఇప్పుడు ఇది జీవమిత్ర వాడిన తర్వాత మేత ఇంత ముందుకి ఇప్పటికి తేడా ఉందా? తేడానే ఉంది. ఎట్లా అంటే బాగా తింటున్నాయి? తింటున్నాయి. ఏం వేసినా అరుగుదల బాగుంది. అరుగుదల కూడా బాగుంది. అరుగుదల కూడా బాగుంది. ఇది వాడిన తర్వాత తేడా ఏం గమనిస్తున్నావు నువ్వు? తేడా ఆ మందులకి ఈ మందులకి మన బరువు, చీమలు బాగా యాక్టివ్ గా ఉండేది, ఇట్లాంటివన్నీ బాగా కనపడిస్తాయి. చీములు లేకుండా బరువు పెరుగుతున్నాయా? బాగానే ఉన్నాయి. ఓకే ఓకే. ఎదుగుదల కూడా బాగుంది. ఎదుగుదల బాగుంది. దీన్ని తాపిన తర్వాత తేడా ఏం కనపడిస్తుంది అంటే మనకు అదే గుర్తు. ఇంత ముందు పారాడేది ఎట్లుంది, ఇప్పుడు మేతకి ఎట్లా ఎంపలాడుతున్నాయి అనేది అది గమనించాలి. ఓవరాల్ గా నీకు అంతా మంచిగానే ఉంది? మంచిగానే ఉంది సార్. నా వరకు అయితే మంచిగా ఉంది. నాకైతే పర్వాలే.